ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇవాళ మనం సౌందర్య లహరిలో 52వ లహరి విశేషాలు తెలుసుకుందాం. దానికి ముందుగా శంకర్ల వారు మనకు అనుగ్రహించినటువంటి అర్ధనారీశ్వర స్తోత్రంలో 8వ శ్లోకంలో ఉన్న విశేషాలు తెలుసుకుందాం. ప్రదీప్తరత్నోజ్వల కుండలాయై స్ఫురన్ మహాపన్నగభూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయై చ నమః శివాయ. ప్రదీప్తరత్నోజ్వల కుండలాయై స్ఫురన్ మహాపన్నగభూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయై చ నమః శివాయ. శివాయై అమ్మవారి కొరకు, శివాయ స్వామివారి కొరకు. ప్రదీప్త రత్న ఉజ్వల కుండలాయై, అమ్మవారు ధరించిన కుండలాలు కర్ణాభరణాలు అద్భుతమైన కాంతితో జాజ్వల్యమానంగా ఉన్నాయట, రత్నకాంతులతో. ప్రదీప్త రత్న ఉజ్వల కుండలాయై, అద్భుతంగా జాజ్వల్యమానంగా జగజ్జేగీయమానంగా ఉన్నటువంటి అమ్మవారి కుండలాలు, రత్న కుండలాలు అద్భుతమైన ప్రకాశాన్ని ఇస్తున్నాయి. ఇంకా స్వామివారి కుండలాలు ఉన్నాయి. స్ఫురన్ మహాపన్నగభూషణాయ, స్ఫురన్ మహాపన్నగభూషణాయ. స్వామివారికి కుండలాలు పన్నగాలే, ఆ సర్పాలే స్వామివారికి కర్ణాభరణాలు. ఇంకా అమ్మవారు ఎటువంటి వారు? శివాన్వితాయై, శివాన్వితాయై చ శివాన్వితాయ. శివ అంటే మంగళం, మంగళము, శుభము. శివ అన్వితాయై, అమ్మవారు సర్వమంగళాదేవి. అటువంటి అమ్మవారికి. ఇంకా స్వామివారు శివాన్వితాయ, స్వామివారు కూడా శివుడే కదా. శివో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మృణాత్ పుంసాం సర్వతో జయమంగళం అని చెప్పారు. ఆది దంపతులు మంగళకరులు. అటువంటి స్వామివారికి, అమ్మవారికి స్వామివారు నమస్కారం. నమః శివాయై చ నమః శివాయ. ఇదానీం ద్విపంచాశద్ లహర్యాం ప్రవిశామః. గతే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్మాణి దధతి పురాంభేత్తుశ్చిత్ర ప్రశమరస విద్రావణఫలే ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తంస కలికే తవాకర్ణాకృష్ట స్మరశర విలాసం కలయతః. అమ్మవారి యొక్క వెడల్పైన నేత్రాలను వర్ణిస్తున్నారు. గతే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్మాణి దధతి పురాంభేత్తుశ్చిత్ర ప్రశమరస విద్రావణఫలే ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తంస కలికే తవాకర్ణాకృష్ట స్మరశర విలాసం కలయతః. హే గోత్రాధరపతి కులోత్తంస కలికే. అద్భుతమైన సంబోధన. అసలు ఆ పదప్రయోగం చూడండి. సాక్షాత్తు శంకరులే, కైలాస శంకరులు కారడి శంకరులుగా ఆవిర్భవించారు. లేకపోతే ఆ పదప్రయోగం ఇతరులకు సాధ్యమా? ఎంత అద్భుతమైన సంబోధన. గోత్రాధరపతి కులోత్తంస కలికే సంబోధన. గోత్రాధరపతి కుల ఉత్తంస కలికే. గోత్ర అంటే భూమి. గాం త్రాయితే ఇది గోత్ర, గోవులను రక్షించేది, గోవులకు ఆధారమైనది గోత్ర అంటే భూమండలం. ఆ భూమండలాన్ని ధరించేటువంటి వాళ్ళ యొక్క పతి, అధిపతి అంటే పర్వతాలన్నిటికీ అధిపతి ఎవరు? హిమవంతుడు. అతని యొక్క కుల, అతని వంశంలో ఉత్తంస కలికే, ఉత్తంస కలికే శిరో ఆభరణం. ఆ వంశానికి, హిమవంతుని వంశానికి శిగపువ్వు. శిగపువ్వు అంటే జడపై పెట్టుకునే పుష్పం, అలంకార పుష్పం. అది చూడగానే ముందు అలంకరించబడిన పుష్పం కనిపిస్తుంటుంది, శిగపువ్వు అంటారు. అలా ఎవరు? ఆమె అమ్మవారు. పర్వతాలను ధరించేటటువంటి, భూమిని ధరించేటటువంటి పర్వతాలు, ఆ పర్వతాలకు అధిపతి హిమవంతుడు. హిమవంతుని యొక్క వంశాన్ని అద్భుతంగా పవిత్రం చేసి ఆ వంశంలో శిగపువ్వులాగా హిమవంతుడి వంశం అనగానే పార్వతి కనిపిస్తుంది. అలాంటి ఓ జగన్మాత.
తవ నీ యొక్క ఇమే నేత్రే, తవ నీ యొక్క ఇమే నేత్రే, ఈ నేత్రాలు రెండు కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయంటే కర్ణాభ్యర్ణం గతే, కర్ణాభ్యర్ణం గతే, చెవుల వరకు వ్యాపించి ఉన్నాయి. అంతేకాదు పక్ష్మాణి, కనురప్పల వెంట్రుకలు, గరుత ఇవ, బాణానికి రెండు పక్కలా ఉండేటటువంటి ఈకల్లాగా, బాణానికి చివర ఈకలు ఉంటాయి, అలా దధతి ధరించి ఉన్నాయి మీ నేత్రాలు. అది ఎలా ఉందంటే పురాంభేత్తు, త్రిపురాసులను భేదించినటువంటి శివుని యొక్క చిత్త మనస్సులో ఉన్నటువంటి ప్రశమ రూప విద్రావణ ఫలే, ప్రశమ రస విద్రావణ ఫలే, శాంతరస భావాన్ని పోగొట్టి శృంగార భావాన్ని కలిగించడంలో విశిష్టమైనటువంటి మీ నేత్రాలు. మీ దృష్టి చూడగానే, మీ దృష్టి ప్రసరించగానే, మీపై స్వామివారి దృష్టి ప్రసరించగానే, స్వామివారిపై మీ దృష్టి ప్రసరించగానే శృంగార భావన ఏర్పడుతుంది. అటువంటి ఆకర్ణ పుష్పస్మరశర విలాసం, ఆకర్ణ ఆకృష్ట, చెవుల వరకు ఆకర్షించబడుతున్నటువంటి స్మరశర మన్మథుని బాణాల యొక్క విలాసం సౌభాగ్యాన్ని కలయిత చేస్తున్నాయి. అమ్మా జగన్మాత, భూమిని ధరించేటటువంటి పర్వతాలకు రాజు హిమవంతుడు, ఆ హిమవంతుని యొక్క వంశానికి సిగపువ్వు లాంటిది ఓ జగన్మాత. నేను ధ్యానం చేసే సమయంలో నీవు నా హృదయ కమలంలో ప్రత్యక్షమవుతున్నావు తల్లి. ఎలా ఉందంటే మీ నేత్రాలు చెవుల వరకు వ్యాపించి ఉన్నాయి. ఆ నేత్రముల పైన ఉండే భ్రూ అంటే కనుబొమ్మలు, ఆ కనుబొమ్మలు ఎలా ఉన్నాయంటే బాణాలకు, మన్మథుడి బాణాలకు కంకపత్రాలలాగా, బాణాల చివర ఉండే ఈకల లాగా కనిపిస్తున్నాయి. అలా అవి ఎలా ఉన్నాయంటే, ఎందుకు అలా ఉన్నాయి? పరమశివుడి యొక్క మనస్సులో అప్పటి వరకు ఉన్నటువంటి శాంతరసాన్ని పోగొట్టి శృంగార రసాన్ని కలిగింపచేయడంలో, స్పందింపచేయడంలో అవి ఒక ప్రధాన సాధనాల్లాగా అనిపిస్తున్నాయి. ఎంత అద్భుతమైన భావన! గతే కర్ణాభ్యర్ణం కరుతైవ పక్ష్మాణి దహతి పురాంభేత్తుశ్చిత్ర ప్రశమరస విద్రావణ ఫలే ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తంస కలికే. ఇదంతా ఒకటే సంబోధన. గోత్రాధరపతి కులోత్తంస కలికే తవాకర్ణాకృష్ట స్మరశర విలాసం కలయతః. సర్వేభ్యః జగన్మాతృదేవ్యాः అనుగ్రహప్రాప్తిరస్తు. పునర్మిలామः 53తమ లహర్यै అధ్యయన కార్యక్రమే.